నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. చంద్రబాబు నాయుడు గారు మొన్న గుడివాడ వెళ్ళినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. కార్యకర్తలు అలిగితే ప్రతిసారి పార్టీ ఓడిపోతుందని. కార్యకర్తలు దేని గురించి అలుగుతున్నారు? అది కూడా బాబు గారు ఒకసారి విశ్లేషించుకోవాలి. ఏంటంటే ఎక్కడన్నా మనకి టెండర్‌లో పార్టిసిపేషన్ ఇవ్వలేదా? లేకపోతే మనకి వనరులు సమకూర్చలేదా? డబ్బులు సమకూర్చలేదా? అన్న విషయం పైన అలగరండి. ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలు అలా ఆలోచించరు. కార్యకర్తల్లో అసంతృప్తి ఎందుకు వస్తుందన్న విషయం పైన చంద్రబాబు నాయుడు గారు శోధించాలి. మొట్టమొదటిగా మనం చూసుకుంటే గనక ఏ గుడివాడలో అయితే సభ పెట్టారో దాంట్లో ఉన్న కొడాలి నాని ఆఖరికి మొన్నటికి మొన్న వీళ్ళు వెన్నుపొట్టుకు 2 ఏళ్ళు అని చెప్పి చేసిన రాద్ధాంతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చిన మాటలన్నాడు. కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇది మొదటిసారా? కానే కాదు. మనం చూసుకుంటే ఒకసారి ఎయిటర్ మొన్న అన్న మాటలు వేయండి. చంద్రబాబు నాయుడు గారి గురించి అతను అన్న మాటలు మనం బయట మాట్లాడలేము. ఆ లెవెల్లో మాట్లాడతాడు. చంద్రబాబు లాగా మదవెక్కి ముళ్ళు కలిసి ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాములాగా పాతి పెడతాడు. చంద్రబాబు నాయుడు ఒళ్ళు బలిసి అని చెప్పి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అది కాకుండా వాళ్ళ టెన్యూర్లో ఈ కొడాలి నాని లిటరలీ ఉపాధి హామీ పథకం కింద చాలా దోపిడీలు చేశాడు. చాలా మందికి డెత్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయించాడు. దోచుకుని తిన్నా కూడా అతని పైన కేసులు ఉన్నా కూడా ఎక్కడా అతన్ని ఈ రోజు దాకా అరెస్ట్ చేయరు. ప్రతి ఒక్క కేసులో అతని పైన కేసు పడిన వెంటనే వాళ్ళు బెయిల్ తీసుకొచ్చి అంత టైం ఇస్తారు. అదేంటో నువ్వు సేఫ్ సైడ్ పక్కకి వెళ్ళిపో అన్నంత టైం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. రీసెంట్గా సీదిరి అప్పలరాజు విషయంలో వాళ్ళ కొడుకు గురించి తప్పిద్దామని చెప్పి విపరీతమైన ప్రయత్నం చేశాడు. కాశీబుగ్గలో అక్కడ పోలీసులు కూడా సస్పెండ్ చేశారు. అంతా అయింది. కొడుకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి అక్కడ లొంగిపోయాడు. కానీ సీదిరి అప్పలరాజు పైన ఉన్న కేసు మీద మాత్రం అతన్ని అరెస్ట్ చేయరు. సీదిరి అప్పలరాజుకి అరెస్ట్కి రంగం సిద్ధం అని చెప్పి అందరూ ఎదురు చూశారు. అతను మాత్రం తాపీగా కొడుకును పరామర్శించడానికి జైలుకి వస్తానే ఉన్నాడు. దొరకకుండా కూడా ఎక్కడ లేడు. వేరే సీదిరి అప్పలరాజు పొజిషన్ అయితే లేదు. అయినా కూడా అతను బెయిల్ తెచ్చుకునేదాకా వేచి ఉంటారు. మళ్ళీ మనం చూసుకుంటే రోజా సెల్వమణి ఆడదాం ఆంధ్ర విషయంలో మనం చూసుకుంటే భారీ అవకతవకలు జరిగినాయని 3000 పేజీల నివేదిక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికలే. కానీ ఇప్పటిదాకా ఆ కేసులో ఆవిడ పైన అరెస్ట్ కూడా జరగదు. మహిళ అన్న సింపతి పైన అరెస్ట్ చేయకుండా ఉంటే పోయిన ఓట్లు పడతాయా? ఈ రకమైన రాజకీయం చెల్లదు బాబు గారు. వీళ్ళందరికీ తగు శిక్ష పడాలి. ఇక్కడ మనం చూసుకుంటే పోనీ సీదిరి అప్పలరాజు గురించి మత్స్య కార్మికులన్న వర్గపు ఓట్లు పడవనా? లేకపోతే కొడాలి నాన్ని అరెస్ట్ చేస్తే కమ్మ ఓట్లన్నా పడవనా? ఈ భయం బాబు గారిలో ఉంటుందని బయట చాలా మంది మాట్లాడతారు. కానీ ఈ అరెస్ట్ జరగకపోతే కార్యకర్తలకి నిరుత్సాహంగానే ఉంటుంది. ఇది వాస్తవం. విడుదల రజని చిలకరావుపేటలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. స్టోన్ క్రషర్స్ దగ్గర డబ్బులు తింది ఓపెన్గా, కానీ సవాళ్లు విసురుతూ ఉంటుంది. కానీ విడుదల రజనీని అరెస్ట్ చేసిన సందర్భాలు మాత్రం ఎక్కడా ఉండవు. ఇది క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది జనాలకి. అంబటి రాంబాబు నోటికి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతూ ఉంటాడు, పోలీసులు తోస్తానే ఉంటాడు. కానీ అతని పైన కేసు నమోదవుతుంది, కనీసం యాక్షన్ కూడా తీసుకోరు. అలాగే తిరుగుతూ ఉంటాడు. ఎలా చెప్పాలి? ఇంకా మనం చూసుకుంటే పెద్దిరెడ్డి భూభాగోతం మొత్తం రాష్ట్రం అంతా ఎలా ఆక్రమించారో భూములు ప్రతి ఒక్కళ్ళు చూశారు. కానీ వాళ్ళపైన ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు ఈరోజు దాకా. అలాగే పెద్దిరెడ్డి నవ్వుతానే తిరుగుతున్నాడు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తిరుపతి లడ్డూ స్కామ్లో చిన్నప్పతో వాళ్ళకున్న లింక్స్ అన్నీ కూడా బయటపడినాయి. కానీ వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకోలే ఈరోజు దాకా. అలాగే ఉంటారు. ఇలా చేసుకుంటూ పోతే కార్యకర్తలు హ్యాపీగా ఉంటారా, అన్హ్యాపీగా ఉంటారా? ఎస్పెషలీ కొడాలి నాని విషయంలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ క్యాండిడేట్ ఎప్పుడు వేస్తారు లోపల అని. ప్రతిసారి దొరుకుతూనే ఉంటాడు, ప్రతిసారి అవహేళన చేస్తూనే ఉంటాడు, కూటమి ప్రభుత్వంపై చిచ్చు లేపుతూనే ఉంటాడు. ఆఖరికి రావణ్ ఇష్యూలు తీసుకొచ్చినా కూడా ఉప్మా ఇడ్లీ చట్టాలన్న చిన్న కేసు విషయం అన్న చాలామంది అంటున్నారు. దానిపైన కూడా అతని పైన కేసు నమోదవుతుంది తప్ప ఏది ముందుకెళ్ళదు. భారీ స్కాములు, పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కున్న రోజా, కొడాలి నాని, పెద్దిరెడ్డి, విడుదల రజని ఈ పేర్లకి ఎక్కడ డెంట్ కూడా పడదు. ఇంకా సీదిరి అప్పలరాజు అయితే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో లిటరల్లీ ఈయన ఒక మానసిక వ్యాధితో సఫర్ అవుతున్నాడు అని చెప్పి మాట్లాడాడు. ఎయిటర్ ఏంటి ఇక్కడ? నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని
ఇంత మాట్లాడినా, ఇంత చెలరేగిపోయినా బాబు గారు మాత్రం పేషెంట్గా వెళ్తున్నారు. ఎంత పేషెంట్గా వెళ్తుందంటే ఈ ప్రభుత్వం చివరికి వాళ్ళెళ్ళి బెయిల్ తెచ్చుకునే దాకా ఈ ప్రభుత్వం ఏ అడుగు ముందుకేయదు. సీదిలప్పలరాజు చూస్తూనే ఉండండి, బెయిల్ వచ్చేస్తే మామూలుగానే ఉంటాడు, కానీ అరెస్ట్ మాత్రం జరగదు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సామాజిక వర్గాలు, కులాల ఓట్లు చూసుకుంటా ఉంటే ఈ కుల రాజకీయాలు పెరుగుతూనే ఉంటాయి. దీన్ని అరికట్టే నాదుడు అనేవాడు ఉండడు. ఈ కులాల దెబ్బకి ఆ వర్గపు ఓట్ల కోసం మనం ఎదురు చూస్తుంటే కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్లో జనాలు చట్టం, న్యాయం కేవలం మా వరకే వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా, ఇలాంటి వాళ్ళ విషయాల్లో ఇంప్లిమెంట్ అవ్వదా అని ఖచ్చితంగా ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉంటారు. ఈ అసంతృప్తికి ఎండ్ కార్డ్ పడాలంటే వరుసగా వీళ్ళు చేసిన చట్ట అఘాయిత్యాల పైన వీళ్ళని ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరపాలి. స్టర్నెస్గా జైల్స్ ఉన్నాయి వీళ్ళని ట్రీట్ చేయడానికి. ముందడుగన్నది తొందరగా వేయాలి. వేయకుండా లేదు మేము ఇలాగే వెళ్తాం, ఇది మంచి ప్రభుత్వం అంటే ఎలా కుదురుతుంది? సో కార్యకర్తలు ఈసారన్నా అసంతృప్తిగా ఉండకుండా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని, అండ్ ఇప్పుడు చెప్పిన పేర్లందరూ వాళ్ళు తగు చర్యలు చేసిన పెంటవేషాలకి, వాళ్ళకి శిక్షకి అర్హులని అందరూ నమ్ముతున్నారు. అండ్ ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఉంది కాబట్టి చాలా ఫార్వర్డ్గా వెళ్ళాలని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.